గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఈ మాటను మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస యోధుల గురించి చెప్తూ, విశ్వాసము ద్వారా కొందరు స్త్రీలు చనిపోయిన తమ పిల్లల సైతము పునరుద్ధానం పొందుకుని పోగొట్టుకున్న చనిపోయిన వారి పిల్లల మరలా పొందుకున్న గొప్ప స్త్రీలు ఉన్నారు. వారికి ఉన్న గొప్ప విశ్వాసము అంత గొప్ప కార్యాలు వారు పొందుకునేలా చేసిందని చెప్తూ, ఇమ్మీడియట్గా విశ్వాసము ద్వారా వారి పిల్లలు పోగొట్టుకోవడమే కాదు, మరికొందరు విశ్వాసము ద్వారా తమ ప్రియులను పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు అనే మాటను ఇక్కడ చెప్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసం అనేది పొందుకోవడమే కాదు, విశ్వాసం అనేది విడిచిపెట్టుకోవడం కూడా. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తను పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి విశ్వాసులకు తండ్రి అవ్వలేదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తనకున్నది విడిచిపెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. 100 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి తను నమ్ముకున్న దేవుడు తన గర్భఫలం ఇచ్చినందుకు అబ్రహాం గొప్పోడు అవ్వలేదు. 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుణ్ణి అల్లారు ముద్దుగా ప్రేమించుకుంటున్న తన కుమారుణ్ణి దేవుని కొరకు బలి అర్పణగా ఇచ్చేసే విశ్వాసములో తన ఏమాత్రం వెనుదిరగకుండా దేవునికి అర్పించాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి విశ్వాసం అనేది ఇంకెప్పుడు కూడా పొందుకునే విశ్వాసమే కాదు. బైబిల్లో చాలామంది ఇక్కడ చెప్పబడిన మాటలు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల పొందిరి. ఉదాహరణకి ఏలియా గారి కాలంలో సారేపాతు గ్రామ విధవరాలు తన కుమారుడు చనిపోతే ఏలియా ప్రార్థన చేసి తన కుమారుడిని ఆమెకు అప్పగించడం మనకి మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో కనబడుతుంది. సేమ్ ఇటువంటి మిరాకిలే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేమీరాలి కుమారుణ్ణి ఎలీషా గారు చచ్చిపోయిన వ్యక్తిని మళ్ళీ బ్రతికించి ఆమెకి ఇవ్వడం. ఇక క్రొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే మార్తతో యేసు ప్రభు చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచి దేవుని మహిమను చూచెదవు అని చెప్పి చనిపోయిన లాజర్ని తిరిగి తన యొక్క సహోదరికి ఇచ్చాడు. అదే మాటలు ఇక్కడ దాన్ని బట్టే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల పొందిరి. కాబట్టి రెండవ మాట ఏంటంటే, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం, ఇప్పుడు లేగడం కాదు, నీ జీవ పునరుద్ధానం లేపబడిన వారై విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. దే ఆర్ బీయింగ్ క్రూసిఫైడ్, దే ఆర్ బీయింగ్ టార్చర్డ్, దే ఆర్ బీయింగ్ కిల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు వారు శ్రమలు పొంది క్రీస్తు కొరకు హతసాక్షులైపోయిన మరికొందరు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు ముందు అద్భుతాల చేత రక్షింపబడిన వారు, మరణాన్ని తప్పించుకున్న, సింహాల నోటి నుండి తప్పించుకున్న దానియేలు, అగ్ని నుండి తప్పించుకున్న షడ్రగ మేషక అబేద్నెగో చూస్తున్నాం. యేసుక్రీస్తు తర్వాత ఆయన అపోస్తులు మొదలుకొని అందరూ కూడా హింసకు గురయ్యి హింసతో చంపబడిన వారిని చూస్తున్నాం. ఏమండి, యేసు ప్రభు కొరకు బ్రతకడం కష్టమా, యేసు ప్రభు కొరకు చనిపోవడం కష్టమా అంటే రెండూ కష్టమే. ఎవడైతే యేసు ప్రభు కొరకు హతసాక్షి అయిపోతాడో వాడు ఇంకా గొప్ప. కానీ యేసు ప్రభు నిమిత్తము హతసాక్షిగా మారాలి అంటే ముందు యేసు ప్రభు నిమిత్తం బ్రతకడం నేర్చుకోవాలి. కొంతమంది చాలా గొప్ప కబుర్లు చెప్తారు, ప్రభు కొరకు ప్రాణమని ఇచ్చేస్తానని. అసలు ప్రభు కొరకు మన అనుదిన జీవితంలో ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నామా? దేవుని కొరకు బ్రతకగలుగుతున్న వాడే దేవుని టైం వచ్చినప్పుడు దేవుని కొరకు ప్రాణాన్ని సంతోషంగా ఇవ్వగలడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది స్వస్థతలు పొందుకోవడం, అద్భుతాలు పొందుకోవడం, మేలు పొందుకోవడమే కాదు. విశ్వాసం అనేది అవసరమైనప్పుడు సంతోషంగా విడిచిపెట్టి దేవునికి ఇచ్చాడు కూడా విశ్వాసమే. కాబట్టి విశ్వాసము ద్వారా పొందుకొనుట, విశ్వాసం ద్వారా వదులుకొనుటకు కూడా మనల్ని మనము సిద్ధపరచుకుని దేవుని విశ్వాసములో, విశ్వాస ఫలములో దీవింపబడదాం, ఆశీర్వదింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. తండ్రి యొక్కయు పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థన చేస్తున్నాను, మమ్మల్ని కరుణించండి ప్రభువా. మాలో ఉన్న విశ్వాసము నీ యందలే దినదినము అభివృద్ధి పొందుటకు, విశ్వాసం ద్వారా నీ ద్వారా మేలు పొందుట మాత్రమే కాదు,
విశ్వాసమును బట్టి నీ ద్వారా ప్రభువా నీవు ఎలా చేసిన శ్రమలో కూడా సంతోషంగా సహించి జయించగలిగే శక్తిని దయచేయండి. నీ కొరకు బ్రతికే జీవితాన్ని, నీ కొరకు మరణించగలిగే జీవితాన్ని కూడా అట్టి విశ్వాసములోనికి మమ్మల్ని నడిపించండి. జీవించినా మరణించినా యేసుక్రీస్తు ప్రభువా నీ కొరకే జీవించి నీ కొరకే మరణించే భాగ్యము మాకు మా కుటుంబాలకి మా జీవితకాలం అంతా దయచేయమని కోరుచు నీ విశ్వాసములో పరిపూర్ణంగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదేన అభిషేకం హెచ్చుగా మనపై దిగవచ్చు ఇప్పుడు ఎల్లప్పుడు మనలను క్రీస్తు యేసునందు విశ్వాసములో ఫలింపజేసి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.